నమస్తే కాక, ఎట్లున్నారు అందరూ? ఇక టిఫిన్ తినికి పోయి రాక్సీ గాని కూడా టిఫిన్ అయితే తీసుకొచ్చిన. రోజు దాని ఫుడ్ తిని బోర్ కొట్టింది రాక్సీ గానికి అయితే. ఇక కిందికి దియంగానే మనకైతే పెద్ద షాక్ ఇచ్చేసిండు ఓడు. కింద పార్కింగ్ లోనే ఉంది, నా ఇండికేటర్ అయితే గుద్ది వెళ్ళిపోయిండు ఓడు. ఇక ఏం చేయలేక అట్లనే వదిలేసి బండి తీసుకొని అయితే బయటికి అయితే వచ్చేసిన చిన్న పని మీద. రిటర్న్ లో వస్తుంటే విష్ణుగాడు దుర్గాడు అయితే రోడ్ మీద కొట్టుకుంటారు. విష్ణువాన్ కిచెన్ అయితే ఎత్తుకోదామని ప్లాన్ వేసిండు. అక్కడ నుంచి దుర్గాడు నేను వాడి పాల బండి మీద అయితే ఎంఆర్ కన్సల్టెంట్స్ కి వెళ్ళినాము చిన్న పని మీద. డాడీ అయితే పని ఉండే, అక్కడైతే పని కంప్లీట్ చేసుకొని ఇంటి దగ్గరకి అయితే వచ్చేసినాము. ఇక బాబుకి సోకులు ఎక్కువ కాబట్టి నా బండి అయితే తీసుకొని పోయిండు ఒక రౌండ్ వేయనికి. ఎవరైనా చూస్తారనుకుని కానీ ఎవరు చూడలే. అక్కడ నుంచి బ్యాడ్మింటన్ కోర్ట్ కి అయితే వచ్చేసిన. ఇక నిన్నైతే మనది మిస్ అయింది ఊరుకోవడం వల్ల. ఇక అక్కడ నుంచి బ్యాడ్మింటన్ కంప్లీట్ చేసుకొని వేరే పని మీద అయితే వెళ్తున్నా. ఇక పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చేసినాం నేను మా తమ్ముడు. ఇక్కడనే మనకు చిన్న పని అయితే ఉంది. ఇక అక్కడ ఉన్న మేనేజర్ తోని డీటెయిల్ గా అయితే మాట్లాడుకొని పని అయితే కంప్లీట్ చేసేసినాం. అక్కడ నుంచి ఇంటికి అయితే వచ్చేసినాం. ఇంటికి రాగానే మా రాక్సిగాన్ అయితే డెంటల్ స్టిక్ అయితే వేసిన. వేసి కొద్దిసేపు అయితే వానుకొని ఆడుకున్నా. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.